కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా సంకల్పం, గణపతి పూజ, మండప పూజలు, దశదవిధ స్నానములు, కళ్యాణ్యాసం, గర్తన్యాసం, యంత్రస్థాపన, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కుంభంపోయే, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కుంభంపోయే, అమ్మవారి దివ్య దర్శనం, పండిత ఆశీర్వచనం, ఆలయ అర్చకులు పాదిల కొండబాబు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శరణమహం ప్రపద్యే సుదర్శదర్శే నమః. ఓం శ్రీ విజయదుర్గాదేవ్యై నమః. శ్రీమాత్రే నమః. 9వ తారీఖు నుంచి సర్పవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం 9వ తారీఖు గురువారం నాడు ప్రారంభమైందండి. అలాగే మర్నాడు శుక్రవారం రోజున 10వ తారీఖున అమ్మవారికి చండీ హోమం, 11వ తారీఖు ఆ యొక్క సమస్త మాతృలందరికీ కూడా మహారుద్రహోమం, అలాగే ఈ యొక్క 12వ తారీఖు ఆదివారం రోజునాడు గ్రామ ప్రజలందరి ద్వారా, అలాగే మన యొక్క కాకినాడ 2 పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు దయతోటి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం చాలా దిగ్విజయంగా, ఎంతో భయభోగవేతంగా, చెప్పడానికి వీలులేనటువంటి కన్నుల పండుగ జరిగిందండి. అలాగే అమ్మవారి యొక్క మహా అన్నదాన సంతర్పణ కూడా జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శతకోటి ధన్యవాదాలండి. వెరీ ఫేమస్. అలాంటి సర్పవరం గ్రామంలో మరి ఈ రోజున విజయ దుర్గమ్మ తల్లి, విజయ కనకదుర్గమ్మ తల్లి మహోత్సవాలు, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు గత 9వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. ఆలయ కమిటీ వారు ఎంత మహోత్సవంగా చేశారంటే చెప్పడానికి అసలు సరిపోవు మాటల్లో. ఇదంతా కన్నుల పండుగగా జరుగుతుంది. అలాగే ఈ పంత నానాజీ గారు, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు ఎక్కడైతేనో ఈ ఇంచుమించుగా ఒక 25,000 మంది వరకు మహోన్నతమైన అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఆ అమ్మదయ ఉంటేనే ఏదైనా జరుగుద్దని చెప్పేసి మనకి శాస్త్రాల్లో కూడా ఉన్నది. సో ఈ తల్లి వీళ్ళందరినీ కూడా, ఈ సర్పవరం గ్రామం అంటేనే రైతులు గ్రామం అని చెప్పేసి మంచి పేరు. ఈ రైతాంగాన్ని కానీ వ్యాపారస్తులను కానీ అమ్మ చల్లగా దయగా చూడాలని చెప్పి ఆకాంక్షిస్తూ సర్పవరం గ్రామంలో శ్రీ విజయదుర్గ అమ్మవారు ఆలయమందు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మొత్తం చాలా బాగా జరిగింది. అందుకారణం చేత ఊళ్ళో ఉన్న గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా భక్తులందరూ చాలా పక్కాగా అందరూ రావడం జరిగింది. భక్తులు శ్రద్ధతో అమ్మవారి ఆలయం చికిత్సబడి చాలా గట్టిగా అన్నదానం కార్యక్రమం 25,000 మంది సుమారుగా వచ్చారు. ఈ అన్నదానానికి సహకరించిన భక్తులందరూ, ఇక్కడికి వచ్చిన చాలా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ రావడం జరుగుతుంది. ఈ భారీ ఎత్తున పొద్దున్న 5 నుంచి సాయంకాలం 8 గంటల వరకు ఈ కార్యక్రమం అలా కొనసాగుతూ ఉంది. అందుకారణం చేత ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వచ్చిన భక్తులకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని మనం చేసుకుంటున్నాం. కమిటీ వారి నుంచి మంచి స్పందన ఉన్నది కాబట్టి మేము ఎంత చేయదలుచుకున్నాం, చేస్తున్నాం. అమ్మవారు చేయించుకుంటున్నాం. జై దుర్గా.